ప్రభుత్వ సారాయి దుకాణం అంటుంటుంది. నేను ఎప్పుడు డిస్కరేజ్ చేస్తా, ప్రభుత్వ సారాయి దుకాణం ఏందని. నాకు తెలుసు, చాలా సార్లు డిసప్పాయింట్ అయ్యాడు, అన్ని చేసిండు. తర్వాత చెప్పిన షేక్స్పియర్ రచనలు గొప్పగా ఉంటాయి, అట్లుండాలని మీ సినిమాని నేను కోరుకున్నాను. పక్కకే చెప్తుంటారు మరి ఆర్ఆర్ ఇట్లా వచ్చింది, ఇది వచ్చింది కాదు. ఆ థాటు వచ్చిన డైరెక్టర్ది గొప్ప, ఆ థాటు నుంచి యాక్టర్లను తీసుకున్నది డైరెక్టర్ గొప్ప, ఆ థాటు నుంచి ఇచ్చిన సౌండ్ డిజైన్ గొప్ప, ఆ థాటు నుంచి వచ్చిన కెమెరాది గొప్ప. ఏమైనా కానీ డైరెక్టర్కు ఫుల్ నాలెడ్జ్ షేక్స్పియర్ సాహిత్యం మీద ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా కాదు, డైరెక్టర్ తెలుసుకుంటే ఒక్కరిని కూడా హీరో చేసి సినిమా తీస్తాడు, నక్కలు తీసి కూడా తీస్తాడు. కానీ డైరెక్టర్ థాట్ బట్టి ఇంకొక 50 సంవత్సరాల మనిషి జీవన విధానం, ఆ ప్రపంచీకరణ నిబంధనల మనిషి జీవన విధానం ఎటేటో పడుతుంది. రోజు టీవీలో చూస్తుంటాడు, వీధి వాడినప్పుడు వీధి పొందినప్పుడు కుక్కలకు మంచి లెక్క, అదంతా వాస్తవికత వాదానికి దగ్గరగా డైరెక్టర్ తీస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 1940 సార్ సినిమా తీసి నేషనల్ అవార్డు కొట్టినట్టనే ఒక మంచి లిటరేచర్, మంచి వ్యవహారం ఉన్న మంచి డైరెక్టర్. ఇట్లాంటి డైరెక్టర్లకు లేట్ వస్తాయి సినిమాలు, కానీ ఆయన తీసే విధానం కానీ భారతదేశ ప్రజలకు గౌరవప్రదంగా ఉంటాయని కోరుకుంటూ, మీకు యాక్టర్లకు ఒకటే చెప్తున్నానని, మేము డ్రామా నుంచి వచ్చినాం, పిహెచ్డి చేసి వచ్చినాం. ఫస్ట్ ఏదున్నా కానీ ఆ షేక్స్పియర్ సినిమాల ప్రభుత్వ సారాయి దుకాణము మీకు తొలిపెట్టని కోరుకుంటూ మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ.